హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ ఒక మంచి కంపెనీ గురించి ఎదురు చూస్తున్నట్లయితే జాబ్ పొందడానికి ఈ 4 విషయాలు అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు. సో మీరు చదువుకున్న దానికి ఆ పొజిషన్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుందో లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చదువుకున్నారనుకోండి, జీఈటీ గ్రాడ్యుయేషన్ ఇంజనీర్ ట్రైనీగా తీసుకుంటారు. ఒకవేళ బీఎస్సీ చదువుకున్నారనుకోండి, కెమిస్ట్గా తీసుకుంటారు. అదేవిధంగా బీఈడీ చదువుకున్నారనుకోండి, జూనియర్ టీచర్గా తీసుకుంటారు. సో ఇలా మీ పొజిషన్కి మీ ఎడ్యుకేషన్కి సరిపోతుందా లేదా ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాల్సింది. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి బేసిక్గా శాలరీ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ శాలరీ బాగున్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి వర్క్ లొకేషన్. సో వర్క్ లొకేషన్ వచ్చేసరికి మీకు దగ్గరగా ఉందా, దూరంగా ఉందా. ఒకవేళ మీ జాబ్ లొకేషన్ ఒకవేళ వేరే లొకేషన్లో వేసినట్లయితే అక్కడ మీరు సస్టైన్ అవ్వగలరా లేదా అన్న మీ కాన్ఫిడెన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మీరు అప్లై చేసే ఆర్గనైజేషన్కి ఎంత స్టెబిలిటీ ఉంది, అంటే ఫ్యూచర్లో కూడా ఒక మంచి గ్రోత్ ఉంటుంది ఆ కంపెనీకి, మరియు మీరు కంపెనీలో వర్క్ చేసే ప్రొడక్ట్ యొక్క స్కోప్ ఎంత ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో, అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసరికి ఆ కంపెనీలో వీలైతే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ రివ్యూస్ తీసుకోండి. అంటే శాలరీ ఎలా వేస్తారు, ఇంక్రిమెంట్స్ ఎలా వేస్తారు, మరియు వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, మరియు వర్క్ టైమింగ్స్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో. అదేవిధంగా రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.